హలో అండి. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియో డాక్టర్ చేతన్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, ఈ రోజుల్లో వెరీ కామన్‌గా ప్రతి ఇంటికి కూడా ఒక డయాబెటిక్ పేషెంట్ అయితే ఉంటున్నారండి. సో, వాళ్ళు తినే ఆహార విధానంలో కూడా చాలా మార్పులు చేయాలి. వాళ్ళకంటూ స్పెషల్‌గా కుక్ చేయాలి. ఇలాంటి టైంలో ఏంటంటే కొంతమందికి ఏం తిన్నా కూడా షుగర్ అంతలా తగ్గదు. కొంతమందికి ఏం తిన్నా కూడా షుగర్ అనేది ఎక్కువగా ఫ్లక్చుయేషన్ మనకు తెలుస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు అవుతూ ఉంటుందంటారు? బాడీకి చేంజ్ అంత ఉంటుందంటారా పేషెంట్స్‌లో? షుగర్ పేషెంట్‌లకు చాలా ఏం డౌట్ ఉంటదంటే, మన కాడికొస్తారు గదా! హ్మ్. రివర్సల్ ప్రోగ్రామ్ ఉంటది మన క్లినిక్‌లో. అంటే షుగర్ పూర్తిగా తగ్గుతది హోమియోపతి మందులతోటి. హ్మ్. అయితే వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఏం తింటారు అనేసి. అయితే పేషెంట్లు చాలా మందికి ఎవరికైతే ఈ షుగర్ వ్యాధి అంటే వాళ్ళకు రేంజ్‌లో గూడా ఉండదు. హ్మ్. హెచ్‌బీఏవన్సీ చాలా ఎక్కువైపోతది. అయితే ఏందంటే వాళ్ళకు ఏం అర్థం చేసుకోవాలంటే క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు, ఇప్పుడు అందరూ రైస్ బౌల్‌లు అవి ఇవి తింటున్నారు గదా! హ్మ్. ఇంత బౌల్ ఉంటది. దాంట్లో వాడు సర్వ్ చేసి ఇస్తాడు గదా రైస్. మీరు ఆ బౌల్‌ల బిర్యానీ తింటే నంబర్ ఆఫ్ క్యాలరీస్ వేరే ఉంటాయి. సాంబార్ రైస్ తింటే నంబర్ ఆఫ్ క్యాలరీస్ వేరే ఉంటాయి. ఓకే. మళ్ళా బిర్యానీ తింటే నంబర్ ఆఫ్ క్యాలరీస్ వేరే ఉంటాయి. అదే బౌల్‌ల మీరు సాలడ్ తింటే వేరే ఉంటాయి. హ్మ్. ఇప్పుడు సాలడ్‌లో 100 ఉన్నాయి అనుకోండి. బిర్యానీలో 2000 ఉంటాయి. ఓకే. క్యాలరీస్. క్యాలరీస్. ఆ! మెయిన్ క్యాలరీ కౌంటే గదా మనకు అవును. ఇంపార్టెంట్. అయితే ఎనర్జీ ఎంత ఇస్తుంది ఫుడ్ దాన్ని బట్టి. ఇప్పుడు ఎక్కువ క్యాలరీ ఉన్న ఫుడ్ తినేసినాం అనుకోండి. ఇప్పుడు మీరు గమనించండి. మనకు ఇప్పుడైతే మనం జాబుల్లో ఉన్నాం. కాలేజ్‌లో ఉన్నప్పుడు మనము లంచ్ తిన్నాము అంటే ఇమ్మీడియేట్‌లీ అంత డల్ అనిపియదు. క్లాసులో డల్ అనిపిస్తుండొచ్చు. కూసుంటాం ఇంట్రెస్ట్ గదా! లేకపోవడంతో వచ్చే ఆ! డల్‌నెస్ అది. కానీ ఎట్లయితే ఏజ్ పెరుగుతది గదా! అట్లా మెటబాలిజం తగ్గుతది. ఓకే. సో, మనకు ఫుడ్ ఏమో ఎనర్జీ ఇస్తది. మీరు మధ్యాహ్నం సాలడ్ తినేసి మళ్ళా షూట్‌కొచ్చిండ్రనుకోండి. మీకు ఫ్రెష్ ఉంటది మైండ్. అదే మధ్యాహ్నం మీరు బిర్యానీ తినేసి వచ్చిండ్రనుకోండి. డల్ నిద్ర. అబ్బా! ఇప్పుడు వీడియోలు చేయాలనా అని అనిపిస్తది. అయితే అది డిఫరెన్స్. ఏంది? ఎక్కువ క్యాలరీలు పోతే మన బాడీ మెటబలైజ్ చేసుకోవడానికి కూడా టైం తీసుకుంటది. హ్మ్. అయితే డల్ అయిపోతాడు మనిషి. ఓకే. అట్లా. అయితే క్వాంటిటీ ఇంపార్టెన్స్ కన్నా క్వాలిటీ ఇంపార్టెన్స్ ఎక్కువ. హ్మ్. అయితే ఇప్పుడు వీళ్ళు తక్కువనే తింటున్నా సార్. అయినా నాకు షుగర్ పెరుగుతుంది. ఇప్పుడు 4:30 అవ్వంగానే బయటికి పోయి మనం బజ్జీలు తెచ్చుకొని, ఆ! పునుగులు తెచ్చుకొని, అవి కొంచెం తిన్నా గూడా గ్లూకోజ్ స్పైక్ అయితది. హ్మ్. అదే మనం సాలడ్‌లు తిన్నాము, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వస్తువులు తిన్నామనుకోండి, అంత ఉండదు. మళ్ళా ఆయిల్ తక్కువ యాడ్ చేయాలి ఫుడ్‌లో. ఓహ్! ఇప్పుడు మనం ఫ్రైడ్ ఫుడ్ తినొద్దు అని చెప్తాం. ఆయిల్ ఫుడ్ తినొద్దు అని గూడా చెప్తాం. అవును. ఆళ్ళకేమనిపిస్తది? ఆయిల్ ఫుడ్ అంటున్నారు గదా! ఇప్పుడు నుంచి పునుగులొద్దు, బజ్జీలొద్దు, సమోసాలొద్దు, కచోరీలొద్దు. హ్మ్. ఇది అనిపిస్తది. కానీ నేను వండిన తర్వాత పైన నూనె తేలుతుందా అని ఎవ్వరు గమనించరు. అవునండి. ఇప్పుడు మీరు మీల్స్ ఈ కర్రీ పాయింట్లు అవన్నీ ఉంటాయి గదా! ఆడికి పోయి జస్ట్ చూడంగానే మంచిగా అరేంజ్ జేసి పెడతారు. రెడ్ నూనె దాని మీద తేలుతనే ఉంటది. అయితే అబ్బా! ఏమైనా వండిండా అనేసి అనిపిస్తది మనకు. కానీ దాంట్లో ఎన్ని క్యాలరీలుంటాయి? ఎంత ఓవర్ కుక్డ్ ఉంటది ఆ ఫుడ్. అయితే అందుకే ఇవన్నీ అవాయిడ్ జేయాలి. మీరు ఇంటికాడ గూడా వండుకుంటే నూనె తక్కువ వాడండి. హ్మ్. అయితే మంచిగా ఇంకోటి నేనొకటి చెప్తాను. దాహమేస్తే మనకు ఏం తాగుతాం మనం? వాటర్ తాగుతాం. వాటర్ తాగుతాం. వాటర్‌కి కూడా ఒక రకమైన టేస్ట్ ఉంటది. ఆహా! అవునా గదా! మనకు వాటర్ తాగితే ఒక టేస్ట్ అనిపిస్తది గదా! ఎందుకు? దాంట్లో మినరల్లు ఉంటాయి. హ్మ్. మీరు ఏదన్నా చెప్పండి. ఏదో వెజిటబుల్ గాని, ఫ్రూట్ గాని ఏదో మీ నోటికొచ్చింది చెప్పండి? కుకుంబర్. కుకుంబర్. అంటే కుకుంబర్ కూడా మీరు పచ్చిగా తిన్నా, దాంతోటి కర్రీ చేసుకొని తిన్నా, పచ్చిగా గూడా టేస్ట్ ఉంటది. కర్రీకి గూడా టేస్ట్ ఉంటది. మీరు నూనె తాగగలుగుతారా? లేదు. హ్మ్. అసలు టేస్టే ఉండదు నూనెకి. ఆహా! కానీ మనం ఎట్లా యేసుకుంటాం మనకనిపిస్తది అది టేస్ట్ ఇస్తుంది అనేసి. మీరు గింత నూనె వాడితే గూడా అదే టేస్ట్ ఒస్తది. ఇంత డ్రమ్ ఒక 1 కేజీ కూరలో యేసినా అదే టేస్ట్ ఒస్తది. కానీ మనకది నోషన్ అయిపోయింది. ఎందుకు ఆ నోషన్ ఒచ్చింది అంటే నూనె అంటే ఫ్యాట్. అది నాలుక పైన ఎక్కువ సేపు ఉంటది. ఓకే. ఇప్పుడు మనం పెట్రోలియం జెల్లీ పెట్టుకుంటాం, కొబ్బరి నూనె రాసుకుంటాం. అది అట్లనే స్టిక్ అయిపోతది గదా!
సో ఆ స్టిక్కీ నేచర్ మన నోట్లో ఉండిపోయేసరికి ఆ ఫుడ్లో ఉన్న టేస్ట్ ఎక్కువసేపు నోట్లో ఉండడం వల్ల మీకు అది ఎట్లా అనిపిస్తుంది. ఓకే. అట్లనే ఇంకోటి కూడా చెప్తాను మీకు. ఇప్పుడు మనం పేషెంట్లకు ఏం చెప్తామంటే, ఇప్పుడు కొందరు పేషెంట్లకు షుగర్ వ్యాధి ఉంటుంది పోయి, వాళ్ళు డైలీ ఇంట్లో నాన్ వెజ్ వండుకుంటారు. డైలీ మనం ఏమి అంటాం, వారానికి ఒక పూట తినండి మీకు ఇష్టం ఉంది అంటే. వీళ్ళు రోజుకి 2 పూటలు తింటారు. అప్పుడు ఇంకోటి ఆలోచించండి. ఇప్పుడు నూనెది మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం కదా. ఏదన్నా నాన్ వెజ్ ఐటమ్ వండకుండా మీరు స్మెల్ చేయగలుగుతారా చెప్పండి? లేదు. స్మెల్ కూడా చేయలేము. మనం మసాలాలు పెట్టి మ్యారినేట్ చేసి దాన్ని రకరకాలుగా వండి తింటాం. అవును. అందుకే ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ర్యాబిట్ది మాంసం ఉంది, షీప్ది మాంసం ఉంది. అన్ని మ్యారినేషన్ చేసి అవి చేసి ఇవి చేసి అది తింటే మనకు ఏది ర్యాబిట్ది ఏది షీప్ది అర్థం కూడా కాదు. అవును, డిఫరెన్స్ ఉండదు. అంటే మాంసానికి ఒక టేస్ట్ లేదు. మనం దాన్ని అట్లా తయారు చేస్తున్నాం. దేనివల్ల? మసాలాల వల్ల. అందుకే చూడండి, ఇప్పుడు పొటాటో చిప్స్లలో కూడా ఫ్లేవర్లు వస్తాయి. ఏదో ఇట్లా పన్నీర్ టిక్కా మసాలా అనేసి ఫ్లేవర్ వస్తుంది, టిక్కా మసాలా అనేసి అంటే చికెన్ లేకుండానే ఆ ఫ్లేవర్ వస్తుంది. దేనివల్ల? మసాలాల వల్ల. మళ్ళీ మనకు అది నాన్ వెజ్ ఎందుకు? ఓవర్ కార్బోహైడ్రేట్ అయిపోతుంది. రెడ్ మీట్ తినొద్దు అంటాం. రెడ్ మీట్తో పాటు ఏ మీట్ తినొద్దు. ఎందుకంటే అది మనం దాంట్లో యాడ్ చేసిన నూనె కానీ ఫ్యాట్ కానీ అవన్నీ ఎట్లా అయిపోతాయి, ఎంత ఇది హార్మ్ఫుల్ చేస్తుంది మనకు బాడీకి. అంత కార్బోహైడ్రేట్ మనం తింటున్నాం. ఇంత తిన్నా హానినే. మళ్ళీ కొందరు ఏమంటారు, డాక్టర్ సాబ్ పీసెస్ నై ఖాతే షేర్వా ఖాతే అంటారు. అంటే అది గ్రేవీ ఉంటుంది కదా దాంట్లో కూడా మొత్తం దాన్ని దిగుతుంది కదా. మళ్ళీ అది కూడా తింటే ఎట్లయితుంది, షుగర్ పెరుగుతుంది కదా. సో ఇవన్నీ ఫుడ్లు అవాయిడ్ చేయాలి మేడం. ఇవన్నీ ఫుడ్లు అవాయిడ్ చేస్తే మనకు హెల్త్కి మంచిగా ఉంటుంది. అయితే పేషెంట్లకి కూడా అదే చెప్తాం, చాలా తక్కువ నూనె వాడండి. చాలా తక్కువ నూనె వాడడం వల్ల అది మీరు ఫ్రై చేసినట్టు అవ్వదు. దోశ వేసుకుంటారు, దాని మీద కూడా 10 చెంచాలు నూనె వేస్తారు. ఎందుకంటే మళ్ళీ తవాకి అది స్టిక్ అయిపోతుంది అంటారు. అంటే మీరు తవా మీద ఫ్రై చేస్తున్నారు మీ దోశని, అవునా కదా? అవును. తవా ఫ్రై ఐటమ్ చేస్తున్నారు మీరు. అందుకే అట్లా చెయ్యొద్దు. మళ్ళీ ఇడ్లీలు చేసేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారు తెలుసా మీకు? ఇప్పుడు ఇంతకుముందు ఇడ్లీలు అవి సాంచాలు ఉంటాయి కదా ఇడ్లీవి, దానికి బట్ట వేసి మనం ఇడ్లీ పిండి వేస్తుండే. అవునండి. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇడ్లీలు వేసే ముందు జర నూనె పెడతారు. అవునవును, జర నూనె పెడతారు, ఎందుకంటే స్టిక్ అవ్వద్దు అనేసి. అదే బట్ట పెట్టుకుంటే ఆ నూనె కూడా అవసరం ఉండదు కదా. మళ్ళా సూపర్ మార్కెట్కి పోతాం, ఏ నూనె ఎక్కువ డిస్కౌంట్లో ఉంది అది తీసుకొస్తాం. ఇప్పుడు నేను ఒకటి నూనె చూసినా మొన్న, దాని మీద హెల్దీ హార్ట్ అని రాసి ఉంది. వెనకాల తిప్పేసి చూస్తే బ్లెండెడ్ ఆయిల్ విత్ పామ్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్, అంటే 2 కలిపేసి వాడు హెల్దీ హార్ట్ అని చెప్పేసి అమ్ముతుండు. పామ్ ఆయిల్ అయితే వాడొద్దు. ఇప్పుడు సాగర్ మంతనం అయింది కదా, అప్పుడు ఫస్ట్ రాక్షసులు విషం వచ్చింది దాంట్లో, అసులు అది అమృతం అనుకొని తీసుకున్నారు. ఇది అట్లనే ఇప్పుడు మనం టేస్ట్ వస్తుంది నూనె అనుకొని పామ్ ఆయిల్ కొనేస్తాం, అది మనం విషం కొంటున్నాం. ఓకే. మళ్ళా తర్వాత అమృతం వస్తుంది. అమృతం అంటే విదౌట్ నూనె మీరు వండుకోవాలి, తక్కువకి తక్కువ వాడండి మీరు నూనె. అయితే ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్లకు ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాను నేను. ఇప్పుడు షుగర్ వ్యాధిలో ఇది నాన్ వెజ్ తినొద్దు, ఇవన్నీ ఓవర్ కుక్డ్ ఫుడ్లు ఇవన్నీ ఎందుకు తినొద్దు? మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది దీంతో. మీకు సుస్థి ఇట్లా డల్ ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే మెటబాలిక్ చేయలేకపోతుంది అది. అంటే ఏమవుతుంది, బాడీలో ఒక డల్నెస్ క్రియేట్ అవుతుంది దానివల్ల. సో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది అట్లా డల్నెస్ ఉంటే. మీరు చూడండి, ఇట్లా ఎక్కువ మనం హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తిన్నాము, ఇవన్నీ అడ్డం దొడ్డం తిన్నామంటే మనకు డల్ అయితే అనిపిస్తుంది. దాంతోపాటు జర చేతులు లాగినట్టు కాళ్ళు లాగినట్టు కూడా అనిపిస్తుంది, వీక్నెస్ అనిపిస్తుంది. అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది దానివల్ల. సో అందుకే మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ హోమ్ రెమెడీలు ఏమైనా వాడాలి. ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ హోమ్ రెమెడీ షుగర్ వ్యాధికి చాలా మంచిది. చాలా పేషెంట్లకు చెప్తా నేను, మనం హోమియోపతిలో ప్రకృతి ప్రకారం మెడిసిన్ ఇస్తాం, దాంతోపాటు ఈ హోమ్ రెమెడీ కూడా వాళ్ళ ప్రకృతికి సెట్ అయ్యేలాగా ఇస్తాము. శంఖ పుష్పం ఉంటుంది, ఓకే, శంఖ పుష్పాలు 3 తీసుకోవాలి, చెట్టు కొనేసి పెట్టుకోండి. అది మీరు వాటర్లో బాయిల్ చేయండి. స్టవ్ బంద్ చేసినాక ఒక చిట్కా దాంట్లో ఇది మన పసుపు వేయండి.
ఇది ఫిల్టర్ చేసుకోండి. ఇది బ్లూ టీ అంటారు దీన్ని. బ్లూ టీ అంటే ఇదేనా అన్నమాట? బ్లూ టీ అంటే ఇది. ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకునే ముందు ఒక 2-3 చెట్లు కొనే ముందు శంఖపుష్పం మీ ఇంట్లో లేవంటే మీరు బ్లూ టీ బై 1 kg అని ఆన్లైన్లో సెర్చ్ చేయండి. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదండి. అవును, 8,000 నుంచి 12,000 మధ్యలో ఉంటుంది దాని రేట్. సో అట్లా ఉండేసరికి ఏమవుతుంది, ఒకటి డబ్బు ఖర్చు, 50 రూపాయలకి చెట్టు దొరుకుతుంది. అవును అది తెచ్చుకోండి కదా, బెస్ట్. అండ్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇప్పుడు మనం అమృతం చెప్పినాం కదా, అట్లా విషం అంటే ఆయిల్ అనేసి చెప్పినాం కదా, మళ్ళా తర్వాత సాగర మంథనంలో అమృతం వచ్చింది, ఇది ఆ అమృతం లాంటిది. ఓకే. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, మళ్ళీ మనం దీంట్లో కర్క్యూమిన్ కూడా యాడ్ చేసినాం. ఇప్పుడు కర్క్యూమిన్ అంటే పసుపులో ఉంటుంది కర్క్యూమిన్, దానివి కూడా టాబ్లెట్లు చేసి అమ్ముతున్నారు వేరే దేశాల్లో. మనం ప్రతి మీల్లో పసుపు యాడ్ చేసుకుంటాం. అవును. సో అట్లా మీరు ఇవి 2 కంబైన్ చేస్తే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్, ఇమ్యూనిటీ బూస్టింగ్, షుగర్ వ్యాధికి చాలా మంచివి, ఇవన్నీ వస్తాయి దాంట్లో. సో అయితే ఇప్పుడు ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో ఇప్పుడు ఈ టిప్స్ అన్నీ కూడా అతిగా తినేయడము, అతిగా నాన్ వెజ్ తినడము, ఆయిల్ తగ్గించుకోవడము, దాంతోపాటు మీరు చెప్పిన ఈ బ్లూ టీని కనుక వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకున్నట్లయితే సో డయాబెటీస్ అనేది మనకి కంట్రోల్ అవుతుంది, తగ్గుతుంది కూడా. చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.